తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. నేను గీతాంజలి. సుమన్ టీవీకి స్వాగతం. మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ మాటల్లో మనం శ్రావణ మాసం విశిష్టత తెలుసుకుందాం. అలాగే శ్రావణ మాసం ఎందుకంత పవిత్రం, ఈ మాసంలో చేయవలసిన పనులేంటి, చెయ్యకూడనివేంటి, పూజా విధానాలు ఎలా ఉంటాయి, దంపతులు ముఖ్యంగా ఎలాంటి నియమాలు పాటించాలి, పిల్లలకి మనం ఈ మాసం గురించి అసలు ఏం నేర్పించాలి, ఎందుకు ఇంత విశిష్టత ఉంది శ్రావణ మాసానికి అనేది అమ్మ మాటలో విని తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా. ఎందుకంటే మన పండగే, నెలంతా అసలు భలే సందడిగా ఉంటుంది. ఆషాఢం నుంచి ప్రారంభం అయినప్పటికీ ఇప్పుడు ఇంకా సందడి. అమ్మ అసలు ఎందుకు శ్రావణ మాసానికి ఎంత విశిష్టత, ప్రత్యేకంగా ఎందుకు చెబుతారు అన్ని మాసాల్లో? సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆ మహాలక్ష్మి కృపతో వర్ధిల్లాలని కోరుకుంటూ, శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత మామూలుగా చాతుర్మాసంలో వచ్చేటటువంటి 2వ నెల. ఎందుకంటే చాతుర్మాసం అంటేనే అనుష్ఠాన కాలం కదా. ఇక తర్వాత మన ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన మాసము. చీరలు, నగలు, వ్రతాలు, పూజలు, పేరెంటాలు. చాలా అందరు ఆడపిల్లలు కూడా లక్ష్మీదేవుల్లా ఉంటారు కదా. అందరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఎప్పుడు ఎల్లవేళలా ఆ మహాలక్ష్ములాగే ఉండాలని కోరుకుంటూ, శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటంటే అమ్మా, ముఖ్యంగా పురుషులకి పూర్వం రోజుల్లో బీజాక్షర మంత్రాలు ఎక్కువ చేసేవారు. ఒక టైంలో ఏంటంటే స్త్రీలు ఇది చదవకూడదు, ఇది చెయ్యకూడదు అని ఒక నియమం లాగా ఉండేది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో చాలా పనులు ఒత్తిడిలో ఉండేవారు. వీళ్ళకి పూజాది కార్యక్రమాలకి సమయం ఉండేది కాదు. ఇలాంటి సమయంలో స్త్రీకి కొన్ని అవసరమైన ఉంటాయి కదా. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతానము, సౌభాగ్యము, గౌరీదేవి అనుగ్రహంతో ఇలాంటివి కావాలి కదా. స్త్రీకి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి అని చెప్పి, స్త్రీకి ఉన్న సమయాన్ని బట్టి పురుషులు సంవత్సరం అంతా చేసిన పుణ్యంలో భాగంగా స్త్రీకి కొన్ని వ్రతాలు చేస్తే మాత్రమే ఆ పుణ్యం వచ్చేలాగా మనకి ఋషులు ఒక డిజైన్ చేసి ఇచ్చారు. అలాంటివే ఈ వ్రతాలు. వాటిల్లో ముఖ్యమైనది ఈ వరలక్ష్మి వ్రతం. ఈ లక్ష్మీదేవి పూజ శ్రావణ మాసంలో ప్రత్యేకత కాబట్టే ఈ శ్రావణ మాసానికి స్త్రీలకి ఇంత ప్రత్యేకత. ఎందుకంటే అనుష్ఠానానికి రోజు కూర్చోలేరు కదమ్మా స్త్రీలు. అందుకే చూడండి, వ్రతాల్లో నవగ్రహ ఆరాధన ఉంటుంది, గణపతి ఆరాధన ఉంటుంది, గౌరీ ఆరాధన ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకే స్త్రీలకి ఈ వ్రతాలు చాలా ప్రత్యేకత. ప్రతి స్త్రీ ఖచ్చితంగా పాటించి తీరవలసినవి వ్రతాలు. అందుకే ఇంత ప్రత్యేకత. అమ్మ అలాగే శ్రావణ మాసంలో వివిధ దేవీ దేవతల్ని కూడా పూజించాలని చెబుతారు. అంటే మా అందరికి తెలిసిందైతే ప్రధానంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. ప్రతి శుక్రవారం లక్ష్మీ ఆరాధన ఉంటుంది. మంగళ గౌరి వ్రతాలని ఇవి చేస్తూ ఉంటారు. ఇక్కడ వరకు తెలుసు. కానీ ఇంకా విశేషమైన ఆరాధనలు కూడా ఉన్నాయి, ప్రత్యేకించి శ్రావణంలో అని అంటారు. ఏ ఆరాధన చేయాలి? ఇప్పుడు నేను చెప్పాను చాతుర్మాసం అని. చాతుర్మాస ప్రత్యేకత ఏంటంటే వానాకాలం. శ్రావణ మాసాన్ని నభమాసం అని కూడా అంటారు. నభ అంటే ఆకాశం. ఈ ఆకాశాన్నించే వర్షం పడుతూ ఉంటుంది కదా. అందుకని వర్షాకాలానికి గుర్తుగా నభస్ అని పిలుస్తూ ఉంటారు శ్రావణ మాసాన్ని. మనిషి ఎక్కడికి వెళ్ళలేడు. పూర్వం ఏంటంటే ఎవరి వృత్తి వాళ్ళకు ఉండేది కదమ్మా. వ్యవసాయం ఈ వర్షాకాలంలో దొరికేది. అందుకని ఈ శ్రావణంలో ఏంటంటే మహాలక్ష్మి ఆరాధనతో పాటు చాలా విశేషమైనది శివారాధన. మీరు నార్త్ సైడ్ చూస్తే శివుడికి సోమవారాలు చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అక్కడ కాశీ చాలా అద్భుతంగా ఉంటుందంట కదా. అసలు నార్త్ ఇండియన్స్ అందరూ అమ్మ, మనం ఎక్కువ లక్ష్మీ పూజ చేస్తే వాళ్ళు శివారాధన ఎక్కువ చేస్తారు శ్రావణంలో. ఎందుకంటే ఐశ్వర్యం మొత్తం శివాధీనం. మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి అన్నా కూడా ఆ ఐశ్వర్యాన్ని ముందు శివుడు మనకి ప్రసాదించాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఆయనంతా విభూతి రాసుకుని ఉంటాడు. సంస్కృతంలో విభూతి అంటే సంపద. ఆయన ఎట్లా రాసుకుంటాడంటే సంపద అంతా కూడా నా అధీనంలోనే ఉంది అని చెప్పడానికి గుర్తుగా విభూతి రాసుకుని, ఇది శాశ్వతం కాదు, చివరికి మిగిలేది కూడా ఇదే బూడిద అన్నట్టుగా శ్మశానంలోది రాసుకుంటాడు ఆయన. అంటే ఐశ్వర్యం, ప్రపంచంలో ఉన్న మొత్తం ఐశ్వర్యం కూడా
శివుడి యొక్క అధీనంలోనే ఉంటుంది. అక్కడి నుంచి లక్ష్మీదేవి దగ్గరికి వస్తుంది. లక్ష్మీదేవి దగ్గర నుంచి మన యోగ్యతను బట్టి కుబేరుడిస్తూ ఉంటాడు. దీనికి సంకేతంగా శ్రావణంలో లక్ష్మీ అనుగ్రహంతో పాటు శివుడు అనుగ్రహం కూడా చాలా చాలా అవసరము. ఈ సమయంలో కనుక శివాభిషేకాలు ప్రదోష కాలంలో చేస్తే ఆ ఇంట్లో దారిద్ర్య బాధలు ఉండవు. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్న వాళ్ళు శ్రావణ మాసం అంతా కూడా ప్రదోషంలో శివుడికి అభిషేకం చేసి మారేడు దళాన్ని సమర్పిస్తే ఆ ఇంట దారిద్ర్య బాధలు ఉండవు. అందుకనే ప్రత్యేకించి శివారాధన కూడా చేస్తూ ఈ మాసం అంతా చేస్తూ ఉంటారు. విశేషంగా శ్రావణ మాసంలో ఎటువంటి దానాలు ఇస్తే మంచిది? ముఖ్యంగా అమ్మ మన ధర్మంలో ఏంటంటే జపం చేస్తూ ఉన్నాం అనుకోండి, 1,00,000 జపం అయితే అందులో దశాంశం హోమం చేస్తాం, అందులో దశాంశం తర్పణం చేస్తాం, అందులో దశాంశం మార్జనం చేస్తాం, అందులో దశాంశం అన్నదానం చేస్తాం. ఇది రూల్ అన్నమాట. ఒక మంత్రం సిద్ధించడానికి ఇవన్నీ చేయాల్సిందే. వీటితో పాటు కొన్ని మనకి కుదరకపోయినా అన్నదానం చాలా ప్రత్యేకత. చాలా ప్రత్యేకత. అంటే మంత్రం పూర్తయిన తర్వాత నేరుగా అన్నదానం అయినా చేయొచ్చు. మంత్రం పూర్తయిన తర్వాత ఎంత పూర్తయితే అంత అన్నదానం చేస్తూ ఉంటే ఆ మంత్రానికి శక్తి పెరుగుతూ ఉంటుంది. అన్నదానం వల్లే మంత్రానికి, ఆ మంత్రాన్ని అధిష్ఠించిన దేవతకి కూడా శక్తి పెరుగుతుంది. అందుకే అన్నదానాల్లోకి అన్నదానం చాలా గొప్పదని చెప్తూ ఉంటారు. శ్రావణ మాసంలో ఈ వ్రతాలు పూజలు చూడండి, సోమవారం శివుడికి చేస్తూ ఉంటాం, మంగళవారం మంగళగౌరి వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం, శుక్రవారం మహాలక్ష్మిని పూజిస్తూ ఉంటాం, శనివారం శ్రావణ శనివారం అని చెప్పి పూజ చేస్తూ ఉంటాం, తర్వాత నాగపంచమి, షష్ఠి, ఇట్లా చాలా రకాలుగా అనుష్ఠానంలోనే ఉంటాం. ఒక రకంగా ఆహార నియమాలు పెట్టుకుంటాం, ఒక పూటే భోజనం చేస్తాం, మాంసాహారాన్ని త్యజిస్తారు చాలా మంది, పారాయణలు చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక మంత్ర జపం, ఒక తపస్సు లాంటిది. ఖచ్చితంగా ఇలా చేసిన వాళ్ళందరూ మీకు వీలైనంత ఎంతో కొంత అన్నదానం చాలా ముఖ్యం. తర్వాత వస్త్రదానం, తర్వాత గోసేవ. ఈ 3 శ్రావణ మాసంలో, ఎందుకంటే 300 కోట్ల మంది దేవతలు గోవులో కొలువై ఉంటారు కదా, అందుకని గోసేవ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందమ్మా. ఖచ్చితంగా ఇవి చేస్తే చాలు. ఇది చేస్తూ ఏదో ఒక నామాన్ని చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఇవి చేస్తే చాలా విశేషమైన లాభం ఉంటుంది. ఎందుకు చేయాలి అంటే అమ్మా, మన కర్మ అంటే ఏం లేదు, పని. ఒకసారి చెడు కర్మ ఉంటుంది, ఒకసారి మంచి కర్మ ఉంటుంది. చెడు కర్మను తొలగించుకోవాలి అంటే ఎంతో కొంత సాధన, అనుష్ఠానము, అలాగే కొంత ఆహార నియమాలు, దానము, సేవ కూడా చాలా అవసరం. అందుకని తప్పకుండా అందరూ కుదిరినంతలో అన్నదానం చేయండి. అలాగే ప్రధానంగా దంపతులు పాటించేటువంటి నియమాలు చెప్పండి అమ్మా ఈ మాసం. ప్రత్యేకించి దాంపత్యంలో నియమాలు ఏమి ఉండవమ్మా. శ్రావణ మాసానికి ఏదన్నా మీరు నియమించుకునే వ్రతాలు చేసుకుంటే తప్ప దాంపత్య నియమాలు ఏమీ ఉండవు. కాకపోతే వరలక్ష్మి వ్రతం అనేది స్త్రీలు ఒక్కర్లే ఆచరిస్తున్నారు, కానీ పురుషులు కూడా ఆచరించాలి. ఎందుకంటే డబ్బు అనేది స్త్రీలకే కాదు కదా, పురుషులకు కూడా అవసరం. అయినా ఏ వ్రతమైనా ఏ నోమైనా దంపతి సమేతంగా చేసుకుంటే ఫలితం ఎక్కువ ఉంటుంది. అందుకని చక్కగా ఇద్దరు కూర్చుని చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం, ఆ గౌరీదేవి అంటే గౌరీదేవి అనుకోండి, ఆ భర్త యొక్క ఆశీర్వాదం తీసుకుని చేసుకోవడం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ప్రధానంగా శ్రావణ మాసంలో చెయ్యకూడనివి, చెయ్యవలసిన పనులు, ఇవి ముందుగా నియమాలు తెలిసిపోతే సిద్ధమైపోతారు అందరూ. ముఖ్యంగా సాత్వికమైన ఆహారం తినడం. ఎందుకంటే మన ఆహారమే మన మనస్సు, మన ఆహారమే మన శరీరం. రజోభూయిష్టమైన ఆహారాన్ని త్యజించడం, ఇది వర్షాకాలం ముఖ్యంగా అరుగుదల శక్తి తక్కువ, చాలా తక్కువ. ఆషాఢం నుంచి అసిడిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఆకలి కూడా అనిపించదు. అందుకని సాత్వికమైన ఆహారాన్ని భుజించడము, ఉల్లి వెల్లుల్లి త్యజించడము, దానితో పాటుగా మాంసాహారాన్ని ఖచ్చితంగా త్యజించడము. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి తెలుసా అమ్మ, శ్రావణ మాసంలో వాగ్వాదాలు చేయకుండా ఉండడము, అబద్ధాలు ఆడడం. ఎందుకంటే లక్ష్మీ మాసం శ్రావణం అంతా కూడా మన కర్మ కరిగితేనే కొన్ని బాధలు తీరుతాయి, కొన్ని పాటించి తీరవలసిందే. ప్రతి చిన్నదానికి అబద్ధం ఒక దోషం, అయిన దానికి కాని దానికి అబద్ధం ఆడడం ఒక దోషం. ఈ దోషం మీకు తెలియదమ్మా, దీని నానృతము అంటే అబద్ధం సంస్కృతంలో. నానృతం చాలా పెద్ద దోషం. ఈ కలియుగంలో కొన్ని తప్పవు,
మనుషులకి. ఇంకా చిన్న పెద్ద వాటికి చిన్న- కూడా ఆ, ఆడేస్తే అది కనీసం ఇలాంటప్పుడు దీక్షలప్పుడు ఉమ్, చేస్తే ఎంతో కొంత ఆ దోషం పోయేటటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఉమ్, తర్వాత నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడం చేస్తూ ఉంటారు చాలా మంది. ఉమ్. అలాంటివి కూడా ఈ మాసంలో త్యజిస్తే చాలా మంచిది. అమ్మ, విశేషమైన రోజులు మాట్లాడుకుందామా శ్రావణ మాసంలో? ఇప్పుడు మొదట సోమవారం అనుకుంటే కనుక శ్రావణ సోమవారం చక్కగా శివారాధన చేయమని చెప్పారు. అవును, మంగళవారం మంగళ గౌరీ వ్రతాలు, అవును, ఇక మిగిలిన బుధవారం గురువారం ఇవి కూడా ప్రత్యేకమే అని అంటారు కదా. అవును. అంటే ఈ రోజుల్లో అసలు నిత్య దీపారాధన ఎలా ఉండాలి ఈ మాసం అంతా కూడా? గ్రహాలను అనుసరించి మన యొక్క దినములు ఉంటూ ఉంటాయి. ఉంటాయి. సోమవారం సోముడు, మంగళవారం అమ్మవారు లేదా ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తర్వాత బుధవారం వచ్చేసరికి గణపతి లేదా అయ్యప్ప స్వామి, గురువారం దత్తాత్రేయుడు, ఇట్లా శుక్రవారం మహాలక్ష్మి, శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాం కదా. ఇలా కూడా చేసుకోవచ్చు. అందరికీ వ్రతాలు చేసేటటువంటి ఆ సాంప్రదాయం లేకపోవచ్చు. ఉండదు మన కొంతమంది. తెలుగు వాళ్ళు ఎక్కువ పాటిస్తాం వరలక్ష్మి వ్రతం. కొంతమందికి లేకపోవచ్చు. వాళ్ళు చక్కగా ఆదివారం నాడు శ్రీరాముడి దేవాలయానికి వెళ్ళడం. ఎందుకంటే సూర్యవంశస్థుడు రాముడు. ఆయన్ని పూజ చేస్తే శ్రీరాముడు ఆరాధన చేస్తే సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. సూర్యవంశీకుడమ్మ. జన్మజాతకంలో సూర్యగ్రహం కనుక కొద్దిగా నీచంలో ఉన్న వక్రీకరించబడ్డ ఆదివారం నాడు శ్రీరాముడి యొక్క దేవాలయానికి వెళ్ళి గోధుమ రొట్టెలు ప్రసాదం కింద సమర్పించి అవి అక్కడ తినిపించి అందరికి పంచిపెట్టి ఆ రాముడి దర్శనం చేసుకుండండి. సూర్యగ్రహం అనుగ్రహం లభిస్తుంది. ఓ, చక్కటి పరిహారం కూడా. అవునమ్మా. రాముడు ఎందుకంటే సూర్యుడి దేవాలయాలు చాలా తక్కువ నిజం, ఉంటాయి అదే మనకి. అనుభవిస్తున్నాను. కానీ ప్రత్యక్షంగా ఉన్నా చూసే సమయం లేకపోవచ్చు. ఇప్పుడు లేచి దండం పెట్టుకోవడానికి కూడా సమయం లేకుండా అయిపోతున్నారు జనాలు. అవును అసలు ప్రత్యక్ష నారాయణుడు ఆయన దర్శనం చేసుకుంటే ఇంకా మహద్భాగ్యం. కదా. ఎక్కడికో వెళ్ళక్కర్లా. అలా అవలేని పక్షంలో దేవాలయ సందర్శనం చేసినట్టు ఉంటుంది, ఆ రాముడి దర్శనము అయినట్టు ఉంటుంది. ఇది చేయండి. ప్రత్యేకించి ఇది చాలా మంచి మాసం కాబట్టి ఈ నెలలో మొదలు పెట్టండి. తర్వాత శ్రావణ మాసంలో సోమవారం చాలా ప్రత్యేకత. శివారాధన, సోమవారం ఉపవాసం ఉండడం. ఈ ఉపవాసం మళ్ళీ ఎలాగా ఉపవాసం అంటే మొత్తం పూర్తిగా కడుపు కాల్చుకుని ఎప్పుడు ఉపవాసం చేయకూడదు. శరీరం నిలబడేంత ఆహారం తీసుకుని పండో ఫలమో పాలో ఏదో ఒకటి తీసుకుని చక్కగా ఆ నామాన్ని ఎప్పుడూ స్మరిస్తూ సాయంత్రం ప్రదోష కాలంలో శివుడికి భస్మంతో కానీ, గరిక తెలుసు కదా మీకు, ఆ గరికని నీళ్ళల్లో వేసి ఆ గరికతో కానీ, తర్వాత పన్నీరు లేదా గంగాజలము, ఇట్లా మన చేతికి ఉంగరాలు ఉన్నాయనుకోండి అవి అందులో వేసి సువర్ణం ఆ నీటిని, వెండితో కలిపిన నీటిని ఇట్లా అంటే రుద్రంలో వాడుతూ ఉంటాయి. ఇవన్నీ రకరకాలైనటువంటి పళ్ళ రసాలు, ముఖ్యంగా చెరుకు రసం. ఆర్థిక ఇబ్బందులు ఉంటే చెరుకు రసం. ఇంట్లో అందరికీ కూడా సఖ్యత ఉండదు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఇలాంటి అభిషేకాలు చేసుకోవడం వల్ల దారిద్ర్య బాధలు పోతాయి. దరిద్రం అంటే కేవలం ధనం ఒకటే కాదమ్మా. కొందరికి మాట సరిగ్గా రాదు, చాలా లోటు ఉంటుంది. ఎందుకంటే ఈ మాట కొంతమంది మాట్లాడితే కొట్టినట్టే ఉంటుంది. వాడి మాట ఎవరు వినడానికి కూడా ఒప్పుకోరు. ఇలాంటి బాధలన్నీ కూడా ఈ అభిషేకం చేయడం వల్ల నశిస్తాయి. మంచి శివారాధన చేయడం వల్ల జ్ఞాన వృద్ధితో పాటు ఆత్మ పరిశీలన కూడా పెరుగుతుంది. అందుకని తప్పకుండా సోమవారం ఇది ఆచరించండి. ఓం శివ, ఎందుకంటే పంచాక్షరి మంత్రం ఉంటే చక్కగా చేసుకోండి. ఏదో మీకు వచ్చింది చక్కగా ఏకాదశి రుద్రం చదువుకోండి, చేసుకోండి. తర్వాత మంగళవారం రోజు మహాగౌరీదేవిని అర్చించడం. అమ్మాయిలు ముఖ్యంగా చాలా మంది ఏమనుకుంటారు అంటే వివాహమైన స్త్రీలు మాత్రమే చేయాలి అనుకుంటారు. కానీ ఈ గౌరీదేవిని వివాహం కాని స్త్రీలు కనుక, కన్యలు కనుక ఈ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే యోగ్యమైన భర్త లభిస్తాడు. కొంతమందికి వివాహం కుదరదు, చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారాలు కనుక మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా శీఘ్రమే వివాహం అవుతుంది. కన్యగౌరి నోమంటూ ఉంటారు. ఈ శ్రావణ మంగళవారాలు కన్యపిల్లలు కూడా చేసుకోవచ్చు. తర్వాత వివాహమైన స్త్రీలు ప్రత్యేకించి మంగళగౌరి వ్రతాలు పట్టే ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఆనవాయితీ ప్రకారం నోవు చేసుకుని ముత్తైదువులకి శనగలు ఇవన్నీ వాయనం ఇచ్చుకుంటారు. కొంతమందికి ఆనవాయితీ ఉండదు. వాళ్ళు పసుపు గౌరిని చేసుకుని చక్కగా ఆ గౌరిని పూజ చేసుకోండి. ఆ గౌరీదేవిని అర్చించుకోవడం చాలా విశేషం. ఇది చేయడం వల్ల
చక్కటి సంతానం, అన్యోన్యమైన దాంపత్యం లభిస్తాయి. అలాగే గౌరీదేవిని అర్చించడం వల్ల శ్రావణ మాసంలో సంతానాభివృద్ధి కలుగుతుంది. ఇక బుధవారం నాడు ఓం గం గణపతయే నమః అనుకుంటూ హాయిగా ఆ గణపతిని చక్కగా అర్చించుకోండి. గణపతి దేవాలయాలకు వెళ్ళండి. ఎందుకంటే శ్రావణ మాసం అంతా ఇప్పుడే చెప్పాను, అనుష్ఠానానికి చాలా అనువైన మాసం అని చెప్పి. తర్వాత గురువారం దత్తాత్రేయ స్వామి దగ్గరకో, శంకరుల దగ్గరకో మీ ఇష్టం వెళ్ళి చక్కగా ఆ గురువు యొక్క అనుగ్రహం చాలా అవసరం. ఎందుకంటే అమ్మ ఈ సంవత్సరం రాజే గురువు, ఈ సంవత్సరం గురువు రాజు. అందుకని ఆ గురు ఆరాధన వల్ల అన్నీ లభిస్తాయి. శుక్రవారం ఎలాగ మహాలక్ష్మి చేసుకుంటారు, ఒక రోజు చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. మిగిలిన 3 వారాలు కూడా మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్తంతో అర్చించుకుని ఎర్రని పువ్వులు సమర్పించి పాలతో వండినటువంటి నివేదన, క్షీరాన్నం కానీ పాలకోవా కానీ ఏదైనా సరే మీ వీలుని బట్టి చక్కగా నివేదన చేయండి. శనివారం నాడు శ్రావణ శనివారం, ఈ రోజు కూడా చాలా మంది ఉపవసిస్తూ ఉంటారు. ఉపవసిస్తే మంచిదే. అవకాశం ఉన్నందుకు చెప్పానుగా, మితంగా ఆహారం తీసుకుని స్వామి వారికి అర్చన చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణ చదవాలి. ఎందుకంటే లక్ష్మీదేవిని ఎక్కువ అర్చిస్తూ ఉంటాం. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది తన భర్తని ఎక్కడ పోకడితే అక్కడ ఉండిపోతున్నారు. అందుకని చక్కగా శనివారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయడము, విష్ణు సహస్రనామ పారాయణ అయిన వెంటనే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవడము, అలాగే శుక్రవారం రోజు అష్టలక్ష్మి స్తోత్రము, మహాలక్ష్మి అష్టకము చేసుకోవడం, లేదా మహాలక్ష్మి మూల మంత్రం ఉన్న వాళ్ళు ఉంటారు. చాలా విశేషమైన మంత్రం. కమల బీజాలతో ఆ మాలని, కమల బీజాలు అంటే తామర గింజలు తెలుసు కదా, ఆ తామర గింజల మాలతో చక్కగా జపం చేసుకోవడము, ఆ మంత్రాన్ని చక్కగా హోమం చేయడం ద్వారా దారిద్ర్య బాధలు పోతాయి. ఈ శ్రావణ శుక్రవారాలు ఎవరికైనా చక్కగా మహాలక్ష్మి మూల మంత్రం ఉంటే హోమము జపము చేసుకోండి. చక్కటి అనుగ్రహాన్ని ఆ లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. ఈ విధంగా మొత్తం మాసం అంతా కూడా చేసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారమ్మా.